మనం ఎవరైనా దైవభక్తి గల వారమని అనుకుని నీ ఎడల మనం ఎలాగుండాలో దేవుని లేఖనం ఏమి సెలవిస్తున్నదో ఒకసారి చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని నీ ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే మనం భక్తి గల వారమని చెప్పుకోవడానికి ఒక రుజువు ఏంటండి, మనము నోటికి కళ్ళము పెట్టుకోవాలి. ఎందుకనంటే మనము సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలని కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. 1 కొరింథీయులు 10వ అధ్యాయం 31వ వచనంలో, మనము ఏమి చేసినను, భోజనం చేసినను, పానం చేసినను ఆయన మహిమార్థము చేయాలని. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో ఏమున్నది అని అంటే, బ్రతకగోరు వాడెవరైనా తన నోరును కాచుకొనను. మనము బ్రతకాలంటే ఏం కాచుకోవాలండి? నోరును కాచుకోవాలి. కానీ డాక్టర్స్ ఏం చెప్తారు? మన హృదయాన్ని భద్రం చేసుకోవాలి. కరెక్టే, హృదయము మన అవయవాల అన్నిటికంటే వైటల్ ఆర్గన్. దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది అని అంటే, హృదయం నిండుకొని దాన్ని బట్టి నోరు పలుకును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, జీవ మరణాలు నాలుక వశం. సంఘం మనం బాగుగా యోచిద్దాం. ఏమి పలుకుతున్నాం? జీవం పలుకుతున్నామా? ఇంకొకళ్ళ జీవితాల్లో మరణము పలుకుతున్నామా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనంలో, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణంను కాపాడుకొనును. మనకి శ్రమ రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలండి? మన నోటిని, మన నాలుకని మనము భద్రం చేసుకోవాలి. ఎందుకంటే మన నోటి మాట బట్టే మనము పట్టబడి ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తున్నది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 11వ వచనంలో, నాలుక చాలా చిన్న అవయవమే కానీ అది బహుగా పడుచు ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతున్నది అని దేవుని లేఖనం సెలవిస్తున్నది. అది చాలా పాయిజన్తో నిండుకొని ఉన్నది. దానికి ఎవడు సాధు చేయలేడంట. మరి అలాంటి సాధు చేయలేని నాలుక ఒక అవయవం మన దేహంలో ఉంటే, మన దేహమే దేవుని ఆలయం అని దేవుని లేఖనం సెలవిస్తే, అటువంటి విషయాన్ని మనలో ఎలా ఉంచుకుంటాం? ఒకవేళ మనం సాధు చేయలేకపోతే దేవుని లేఖనం ఏం సెలవిస్తున్నది అని అంటే, నేను సర్వశరీరులకి దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా కలదా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మనల్ని సృజించాడు. మన నాలుకని మనం ఆయనకి సమర్పించుకొని ఇలా ఖచ్చితంగా ఆయన మన నాలుకని సాధుపరుస్తాడు. ఎందుకంటే ఒకే జల నుంచి ఉప్పు నీరు మంచి నీరు రాదు. ఒకే నోటి నుంచి ఆశీర్వచనం శాపవచనం రాదు. ఎందుకంటే మనం దేవుని స్వారూప్యంలో, దేవుని పోలికలో చేయబడి ఉన్నామని దేవుని లేఖనం సెలవిస్తున్నారు. దేవుడు ఈ సృష్టిని ఎలా కలుగు చేశాడండి? తన నోటి మాట చేత కలుగు చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు వెలుగు కలగమని పలుకుగా వెలుగు కలిగెను. దేవుని కృప మన నోటికి తోడై ఉండి, మన నాలుకను ఆయనకు సమర్పించి, ఆయన సాధు చేసి, ఆయన పలికినట్టు మనం పలకడానికి దేవుడి కృప మనందరికీ తోడై ఉండును గాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. షాలోమ్.